ఇన్ఛార్జ్‌గా ఏశారు. ఈ సార్‌ని మాకు ఇక్కడ ఏమే పెద్ద అదృష్టం ఇది. చాలా చాలా బాగా అదృష్టం. సార్ అంత వర్క్ ఎవరు వర్క్ చేయరు. మాకిది చాలా ఆనందంగా ఉంది. సార్ ఆధ్వర్యంలో మామనార్ మున్సిపల్ కార్పొరేషన్‌కి అడక్ కమిటీ ఏశాము. జయంత్, దినేషన్ అని, శ్రీవల్లి గారిని, సాయి చరణ్‌ని, కళ్యాణ్ గారిని. వాళ్ళ బాధ్యత ఏందంటే ఈ ఈ 60 డివిజన్‌లల్ల నిలబడుతున్న ఎక్కడెక్కడ నిలబడుతున్న కార్పొరేటర్లని స్క్రూటినీ చేసి స్టేట్ కమిటీకి అప్పచెప్పితే అక్కడ స్టేట్ పార్టీ ఆఫీస్‌లో వాళ్ళు మొత్తం స్క్రూటినీ చేసి లాస్ట్‌కి సార్ నుంచి సెంట్రల్ పార్టీ ఆఫీస్ నుంచి బీఫామ్‌ని ప్రేమ్ కుమార్ గారి ఆధీనంలో అందజేయడం జరుగుతుంది. ఇక్కడ మేము ధైర్యంగా ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మామ్నార్ మున్సిపల్ కార్పొరేషన్లో జనసేన ఖాతాలు తెరవబోతుంది. ఇది ఖాతాలు తెరవబోతుంది. ఇది చాలా ఆనందంగా ధైర్యంగా చెప్పగలుగుతున్నాం మేము ఈరోజు. ఇంకా పార్టీ నుంచి మిగతా వేరే పార్టీల నుంచి కూడా మాకు పెద్ద పెద్ద నాయకులు అక్కడ టికెట్స్ దొరకక కూడా ఇక్కడ మాకు వచ్చి నన్ను రగన్న గారిని కాంటాక్ట్ అయ్యి మాకు సీట్ కావాలంటే ఇక్కడ అట్లా ఉండదు. సిద్ధాంతాలు నమ్మిన వారికే సీట్లు ఇవ్వడం జరుగుతుంది. అది సార్ గారి డైరెక్షన్స్. ప్రేమ్ కుమార్ గారికి కూడా చెప్తున్నాం. ఇక్కడ మాకు దాదాపు ఒక 25 అప్లికేషన్స్ వచ్చినాయి. అవి ఫైనల్ చేయాల్సింది ప్రేమ్ కుమార్ గారు ఫైనల్ చేసి వాళ్ళకి బీఫామ్ అందజేస్తారు. మేము జనసేన జెండా మామ్నార్ మున్సిపల్ కార్పొరేషన్లో మొదటిగా ఎగ్రేసి ప్రేమ్ కుమార్ సార్ ఆధీనంలో గెలవాలని మనస్ఫూర్తిగా ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో అన్ని మున్సిపల్ ఎలక్షన్స్లో జనసేన పార్టీ ఎన్నికల్లో పాల్గొని పోటీ చేయబోతుంది. ఆ సందర్భంగా మరి మహబూబ్నగర్లో కూడా మహబూబ్నగర్ కార్పొరేషన్లో మరి చాలామంది జనసేన పార్టీ తరఫున పోటీ చేయడానికి మా నాయకులు ముందుకు రావడం జరిగింది. అట్లాగే ఇతరులు చాలామంది ఈ 1 మంత్లో వందల కొద్దీ మరి జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ మహబూబ్నగర్లో బిఫోర్ లాస్ట్ వీక్ వచ్చినప్పుడు కొద్దిమంది చేరటం, అట్లాగే హైదరాబాద్ కూడా వచ్చి పార్టీ ఆఫీస్కి వచ్చి చాలామంది చేరడం జరిగింది. చేరి చాలామంది యువత మా పార్టీ మెయిన్ ఒపీనియన్ ఏంటంటే మా అధ్యక్షుల వారిది యువతని రాజకీయాల్లోకి తీసుకొచ్చి వారిని అభివృద్ధి చేయాలనే దృక్పథంతో మరి సమాజానికి సేవ చేయాలంటే యువత చాలా అవసరం. కాబట్టి యువతని మరి రాజకీయంగా అభివృద్ధి చేసి సమాజాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మరి యువతకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా మరి మహబూబ్నగర్ కార్పొరేషన్లో కూడా యువతకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి అట్లాగే మరి మహిళలకి అట్లాగే అన్ని వర్గాలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ మరి టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికే మా దగ్గర దాదాపు 25 మంది మేము పోటీ చేస్తామని చెప్పి మాకు ఆల్రెడీ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఇంకా చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారు. వచ్చే 2-3 రోజుల్లో మరి అన్ని డివిజన్స్లో కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మరి ఆ దిశగా మా నాయకులు కూడా ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. మేము జనసేన పార్టీ తరఫున ఎప్పుడు కూడా మరి అక్కడున్న స్థానిక సమస్యల మీద క్వశ్చన్ చేస్తూ అధికారులతో మరి పనిచేయించడం జరుగుద్ది. మా యువత ఎప్పుడు కూడా అదే దాని మీద ఉంటాం. మేము ఎప్పుడు కూడా మా పార్టీ ప్రాధాన్యత ఏంటి అంటే అక్కడ లోకల్ సమస్యల మీద ఎప్పుడు కూడా పోరాటం చేయటమే మా పార్టీ సిద్ధాంతం. ఆ సిద్ధాంతం ప్రకారమే మా వాళ్ళు 10 సంవత్సరాల నుంచి కూడా ఈ ఏరియాలో పనిచేయడం జరుగుతూ ఉంది. మహబూబ్నగర్లో మరి చాలా మరి దినదినాభివృద్ధి చెందుతూ ఉంది పార్టీ ఇక్కడ. మరి ఇక్కడ ఎన్ని డివిజన్లు ఉంటే అన్ని డివిజన్లు కూడా మాకు పోటీ చేయడానికి వచ్చారంటే పార్టీ ఇక్కడ చాలా బలోపేతం చేశారు. ఈ సందర్భంగా మా జనసేన నాయకులందరూ కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా మరి మా పార్టీ తెలంగాణలో మరి దినదినాభివృద్ధి అవుతుంది. ఎందుకంటే మా సిద్ధాంతమే అన్ని కులాలను కలుపుతూ అట్లాగే సనాతన ధర్మాన్ని కాపాడుతూ ఏ మతానికి కూడా మేము వ్యతిరేకం కాదు. వారి ధర్మాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్ళాలి తప్ప మేము ఏ మతానికి కూడా మేము వ్యతిరేకం కాదు. మా జనసేన పార్టీ సిద్ధాంతం ఒకటే, అన్ని కులాలను కలుపుతూ అక్కడ స్థానిక సమస్యల మీద పోరాటం చేస్తూ యువతని అభివృద్ధి చేయటమే మా జనసేన పార్టీ లక్ష్యం. అదే దృష్టితో వెళ్ళటం జరుగుతుంది. అట్లాగే మా యువత కూడా అదే విధంగా పనిచేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇంకా బ్రహ్మాండంగా పనిచేస్తూ మా అధ్యక్షుల వారు తెలంగాణ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ రాబోయే రోజుల్లో మరి ఇక్కడ మరి గవర్నమెంట్లో కూడా మేము ఒక పార్ట్గా అవుతామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. కాబట్టి ఖచ్చితంగా మేము అన్ని మున్సిపాలిటీస్లోనూ కార్పొరేషన్లో మరి ఎన్నికల్లో పోటీ చేసి
మా వాళ్ళు చాలామంది కూడా ఘన విజయం సాధిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మా నాయకులు అంతా కూడా ఈ రోజు వరకు కూడా చాలా కష్టపడి మా పార్టీ పెట్టిన 10 సంవత్సరాల నుంచి కూడా కష్టపడి మరి ఈ కార్పొరేషన్లో మరి ఎంతమంది ఉన్న అన్ని డివిజన్లకు కూడా పోటీ చేయడానికి సిద్ధం చేశారంటే నాయకుల్ని, మరి వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇట్లా మరి మహబూబ్ నగర్ అంటేనే యాక్చువల్గా రాజకీయంగా ఎంతో అభివృద్ధి చెందిన కార్పొరేషన్ ఇది. ఫస్ట్ నుంచి కూడా గత మరి 70-80 సంవత్సరాలను చూసుకుంటే ఇక్కడి నుంచి మరి మినిస్టర్స్గా ఎంపీలుగా పోటీ చేసి సెంట్రల్ మినిస్టర్ అయిన వాళ్ళు, అట్లాగే స్టేట్లో మినిస్టర్ అయిన మరి మహబూబ్నగర్ జిల్లా, మరి ఈరోజు ముఖ్యమంత్రి కూడా మహబూబ్నగర్ జిల్లా. కాబట్టి చాలా తెలివిగల జిల్లా ఇది. కాబట్టి ఆర్థికంగా వెనకబడి ఉండొచ్చాము, కానీ ఇప్పుడు చాలా డెవలప్ అవుతున్న మరి మహబూబ్నగర్ జిల్లా. ఈ డెవలప్మెంట్లో కూడా మా జనసేన పార్టీ ఈ అభివృద్ధికి ఎప్పుడు తోడ్పడుతూ, ఈ అభివృద్ధి పట్ల ఎప్పుడు కూడా మేము క్వశ్చన్ చేస్తూ అభివృద్ధి చెందే విధంగా మా వాళ్ళు ఎక్కడ సమస్యలు ఉంటే ఆ సమస్యల మీద క్వశ్చన్ చేస్తూ అభివృద్ధి పదంగా మా నాయకులంతా కూడా మేమంతా కూడా పోరాటం చేస్తూ, మరి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న అన్ని కార్పొరేషన్లు కానీ మున్సిపాలిటీస్లో కూడా మేము ఎప్పుడు కూడా రోజు అక్కడ సమస్యల పట్ల పోరాటం చేస్తూ మేము అభివృద్ధిలో పాల్గొంటూ ముందుకు వెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతాం. పార్టీ నుంచి కార్పొరేషన్గా వెళ్ళినందుకు మాకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మహబూబ్నగర్కి చాలా సంతోషం. అదేవిధంగా మహబూబ్నగర్లో కార్పొరేషన్ 20 డివిజన్ 60 డివిజన్లు అయినా 60 డివిజన్లో జనసేన పార్టీ చాలా చురుగ్గా అతి వేగంగా మెంబర్షిప్ వస్తుంది. అందరూ ప్రతి డివిజన్ నుంచి మాకు అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. అది ఖచ్చితంగా మేము ముందుకు తీసుకెళ్ళి దాని విధంగా ముందరికి అడాప్ కమిటీ మా సార్ చెప్పినట్లు అడాప్ కమిటీ ముందరికి వేసి ప్రతి మెంబర్ని క్యాచ్ చేసి డివిజన్లో ఎవరు పని చేస్తారు ఎవరు పని చేయాలని మొత్తం అప్లికేషన్ మేము సార్ చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మేము ముందరికి వెళ్తామని చెప్తున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.